వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అజరామరంగా నిలవాలంటే తెలుగుదేశం పార్టీకి సైనికులైనటువంటి కార్యకర్తలు ధైర్యము, కార్యకర్తల యొక్క మనోబలమే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు షణ్ముఖరెడ్డి నేతృత్వంలో కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన నూతన కమిటీకి తెలియజేస్తూ ఏ ఆశయాలతో అయితే ఈ కమిటీని నియమించడం జరిగిందో, ఏ మహత్తరమైనటువంటి బాధ్యతలు మేము ముందుంచడం జరిగిందో వాటిని నిర్వర్తించడంలో ఎక్కడ కూడా తొలగిసలాటికి తొత్తిపాటుకు గురి కాకుండా పనిచేయాలని ఆ క్రమంలో మేము కూడా మా వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి మొదటి కార్యకర్తగా పనిచేస్తామని ఎమ్మెల్యే అనేది తెలుగుదేశం ద్వారా వచ్చింది కాబట్టి ఎప్పటికైనా మొదటి కార్యకర్త ఎవరంటే నేనుగా ఉంటానని, ఈ కమిటీకి కార్యకర్తగా నేను కూడా సహకరించి పనిచేస్తానని మరొకసారి హృదయపూర్వకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ పైన ఈ రోజు గురుతర బాధ్యత వచ్చింది. ఈ గురుతర బాధ్యతని భుజాన వేసుకున్నటువంటి మీకు ఇది మరో బాధ్యతగా, ఇదొక మరో బరువుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరినీ సమర్థవంతులను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గ్రామ గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభిష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసి వారి అభిప్రాయాలను గౌరవించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం కూడా మీ బాధ్యతని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు.